అదే మాట ఉంది. నా పక్కన ఉన్నవాడు ఇంకొక దేవుడు, నా ముందు ఉన్నవాడు ఒక దేవుడు, నా వెనకాల ఉన్నవాడు ఒక దేవుడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నేను ఒక దేవుడిని, నా పక్క ఒక దేవుడు, ఇటు పక్క ఒక దేవుడు, ముందు దేవుడు, వెనకాల దేవుడు, అందరూ దేవుళ్ళు. ప్రతి ఏనుగు ఒక దేవుడే, ప్రతి కోతి ఒక దేవుడే, ప్రతి చేప ఒక దేవుడే. దేవుడు కళ్ళ ముందే ఉన్నాడు. మన దైవం మనం చూస్తుంటే ఇక కళ్ళు తెచ్చి అంత దేవుడని చూస్తూనే ఉంటాం మనం. వీఆర్ ఆల్ గాడ్స్. We are not human beings out to have spiritual experiences. We are spiritual beings out to have human experiences. కేవలం మనుషులం కాదు, దైవ అనుభవాలు పొందడానికి మనము మౌలికంగా దైవాలము. ఈ మనుష్య జన్మలోకి వచ్చాము సరి అయిన మనుషుల అనుభవాలు సంపాదించుకోవడం కోసం. మనము మనుషులం కాదు, కేవలం మనుషులమే కాదు, ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ లేము. మనం ఆధ్యాత్మికులము, మనం దేవుళ్ళము స్వతహాగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ మనుష్య జీవితం గడపడం కోసము, ఈ మనుషుల అనుభవాలు చక్కటి అనుభవాలు పొందడం కోసం మనం వచ్చామని చెప్పేసి. ఇది గొప్ప స్టేట్మెంట్, నన్ను ఎంతో ప్రభావితం చేసిన స్టేట్మెంట్. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. మేఘం కిందికి వస్తే అదే చెరువు అవుతుంది. ఉన్నదంతా నీళ్లే, వాటర్, H2O. ఉన్నదంతా దైవత్వమే. అదే నీరు ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక మంచుగడ్డలాగా, ఒక నీరులాగా, ఒక చెరువులాగా తయారవుతుంది. నీరు అదే, అంతా దైవమే. మనం దిగి వచ్చిన దేవుళ్ళము. ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మేఘమై వెళ్ళిపోతాము, మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాము. అదే మేఘం చెరువు అవుతుంది, అదే చెరువు మళ్ళీ మేఘం అవుతుంది. అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ ఉంటే మానవుడు. ఇదే మానవుడు అక్కడ దేవుడు, అదే దేవుడు ఇక్కడ మానవుడు. ఉన్నదంతా దైవత్వమే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతం అవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వం అవగతమవుతుంది, లభ్యమవుతుంది. సంగీతానికి శృతిలాగా ప్రాపంచిక జీవితానికి దైవత్వము. సంగీతంలో అందరూ శృతి కలుస్తుందో లేదా తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. శృతి తప్పితే అపస్వరం వస్తుంది. అలాగే ప్రాపంచికం దైవత్వాన్ని తప్పితే అపస్వరం వస్తుంది. ప్రాపంచికంలో దైవత్వం అనేది ప్రాపంచికానికి శృతి. ఆ శృతిలో ఎప్పుడు ఉండాలి, ఆ ఏకత్వంలో ఎప్పుడు జీవిస్తూ ఈ విభిన్నత్వంలో జీవించాలి. సంగీతంలో శృతి మారదు, స్వరాలు మారుతాయి, రాగాలు మారుతాయి, కానీ శృతి మారదు. అలాగే ప్రాపంచిక జీవితాలు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం మారదు. మారందే ఆధ్యాత్మిక జీవితం, మారేదే ప్రాపంచిక జీవితం. మనమంతా ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే. కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది. ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది. ఎవడు చనిపోడు. చనిపోవట అంటే వెళ్ళిపోవట అంతే, అంతేగాని నాశనం అవట కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి. మనం నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడం కోసం ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చప్పలు కొడదాం. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా అని నీకు తెలియజెప్తాయి. అసత్యంలోంచి సత్యాన్ని మనల్ని మనం నడిపించుకుందాము. తమస్సు నుంచి జ్యోతి వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మృత్యువు నుంచి అమృతం వైపు మనల్ని మనం నడిపించుకుందాము.
మనల్ని గట్టెక్కించే నాదుడు ఇంకోటి ఎవడు లేడు. దేర్ నో సేవియర్. యేసు ప్రభు వస్తాడు నన్ను బతికిస్తాడంటే ఎవడు నిన్ను బతికించడు. నిన్ను నువ్వు బతికించుకోవాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. చావు అంటే అమెరికా పోవడమే, సంబరాలు. మా అమ్మ చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. మా నాన్నగారు చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. నా కొడుకు చచ్చిపోయాడు, చాక్లెట్లు పంచండి. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో ఒక 25 సంవత్సరాల కిందట మాట, మన పిల్లడు మాస్టర్ ఒకడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి నన్ను పిలిచాడు తిరుపతిలో. ఇన్ని చాక్లెట్ తీసుకుని వెళ్ళాను. 3 ఏళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఇన్ని చాక్లెట్ తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం చాక్లెట్స్ ఇచ్చాను, మిగతా సగం చాక్లెట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తల్లి అడిగింది, సగమే ఇచ్చారంటే చాక్లెట్స్, ఇంకా సగం ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లాడు ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇస్తానని చెప్పాను. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. స్వామీజీ నోట్లోంచి వచ్చింది చచ్చిపోతాడేమో అని చెప్పేసి. నా నోట్లోంచి వస్తే చచ్చిపోతాడేంటి? నా ఆశీర్వాదం ఎవరి మీద పనిచేయదు, నా శాపం ఎవరి మీద పనిచేయదు. ఎవరి కర్మ వాడిదే. నీ హస్తంలో ఏమీ లేదు, నీ శాపంలో ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది, పక్క వాడిలో ఏమీ లేదు. గుర్తుంచుకోండి, మనం ధ్యానం చేస్తే అది మనకి వరం అవుతుంది, మనం ధ్యానం చేయకపోతే మాంసం తింటే అది మనకి శాపం అవుతుంది, అంతే. మనల్ని శాపం ఇచ్చేది మనమే, మనకి వరాలు ఇచ్చుకునేది మనమే. మాంసం తింటే శాపము, ధ్యానం చేస్తే వరము, అంతే. ఎన్ని కోళ్ళను కోసుకున్నామో అన్ని శాపాలు తీసుకుంటున్నాము, ఎన్ని ధ్యానాలు చేస్తున్నామో అన్ని వరాలు తీసుకుంటున్నాము మనము. మీరందరూ చల్లగా ఉండాలి, నీ ఆశీర్వదిస్తే మీకు చల్లగా ఉంటారు ఏంటి? వేడిగానే ఉంటారు మీరు, కుత్తలు ఆడుతూ ఉంటారు. చెప్పండి, నో ఆశీర్వాదము, నో శాపము. నీ మాంసం తినడమే నీకు శాపము, నీ ధ్యానం చేయడమే నీకు వరము. ఎన్ని వరాలని సంపాదించుకోండి, కూర్చుని వరాలు సంపాదించుకుంటూనే ఉండండి ధ్యానంలో.